నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. హైడ్రా బాధితులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల్ని కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. కంటి మీద కునుకు ఉండట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నాం, మా ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండె ఆగిపోతుంది, గొంతులోకి అన్నం దిగట్లేదు, టీవీ చూస్తే భయం అవుతుంది, రాజకీయ నాయకులే మమ్మల్ని మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ హైడ్రా బాధితులు బీఆర్ఎస్ నేతల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేస్తోందని వారు ఆరోపించారు. ఆపరేషన్ మూసీ పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ చేస్తూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది, కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చింది, ట్యాక్స్ కడుతున్నాం, ఎస్బీఐ లాంటి పెద్ద పెద్ద బ్యాంకులకు ఈఎంఐలు కడుతున్నాం, ఇప్పుడేమో ఇండ్లు అక్రమమని కూలగొడితే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలి అని బాధితులు వాపోతున్నారు. కొంతమంది హైడ్రా బాధితులు ఇక్కడ బీఆర్ఎస్ భవన్కు తరలివచ్చారు. వాళ్ళంతా తమ గోడును వినిపించుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు వీళ్ళకి ఇచ్చిన హామీ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారనే విషయాలు మాట్లాడదాం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము హైదర్షాకోట్ నుంచి వచ్చామండి. మా ఇల్లు అనేది బఫర్ జోన్లో ఉందని మాకు వినిపిస్తుంది. మాకు క్లారిటీ లేదు, ఉందా లేదా అని తెలీదు, కానీ భయంతో వచ్చామండి ఇక్కడికి. మా సరౌండింగ్స్ కొంతమందికి ఆల్రెడీ మార్క్ చేశారు, నోటీసులు ఇచ్చారంట, కూల్ చేస్తామని. ఎప్పుడు కూల్ చేస్తారో కూడా తెలియదు. మేము ఎక్కడ మాకు నోటీసులు వస్తాయో, ఎక్కడ మాకు మార్క్ చేస్తారో, ఎప్పుడు 48 hours టైం ఇచ్చి కూల్ చేస్తారో అని భయంతో వచ్చామండి. సో మాకు ఏంటంటే ఒక క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చాము. మాది ఇల్లు లీగల్గా కట్టుకున్నామండి, లీగల్ కన్స్ట్రక్షన్ మాది. అన్ని బ్యాంక్ లోన్ అప్రూవ్ చేసేటప్పుడు, లోన్స్ ఇస్తారు కదండి శాంక్షన్ చేసేటప్పుడు, బ్యాంక్ ఆఫీషియల్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ కానీ మాకు ఎలాంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఉందని చెప్పలేదండి. మేము కొన్నప్పుడు 10 to 12 years నుంచి మేము అక్కడే ఉంటున్నాము, ఏ జోన్లో లేదు అప్పుడు. ఇప్పుడు కొత్తగా జోన్ వచ్చింది, బఫర్ జోన్ వచ్చింది, ఎఫ్టీఎల్ జోన్ వచ్చింది, మేము కూల్ చేస్తామంటే అది కరెక్ట్ కాదండి. ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి మీ గోడు వెలువచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? మాకు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు మాకు భరోసా ఇచ్చారండి. మేము ఆ భరోసా కోసమే వచ్చాము. మాకు భరోసా ఇచ్చారు, మాకు అండగా ఉంటామని చెప్పారు. మాది లీగల్ కన్స్ట్రక్షన్స్, మాకు ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో మేము ఎలాంటి భయం పడన అవసరం లేదండి. ఏమన్నా ఉంటే మేము ముందే ఉంటాం. ముందు మా ఇల్లు కూల్చకుండా మేము ముందే కూర్చుంటాం, కానీ మా ఇల్లు మాత్రం కూల్చనివ్వమండి. వీళ్ళు కూడా అదే సపోర్ట్ మాకు ఇచ్చారండి. एक्स आर्मी पर्सन की फैमिली हूँ। मैं पूरा ऑल इंडिया घूम के लास्ट में हमारी पोस्टिंग यहाँ आई, तो मैं आई बच्चे के लिए। फिर मेरी पोस्टिंग चली गई चाइना बॉर्डर पोस्टिंग चला गया। वहाँ हमको नीचे गंगटोक में क्वार्टर मिला। मैं बोली मुझे नहीं जाना, मुझे बच्चे को यहाँ सेफ्टी करना, बच्चे को लाइफ बनाने के लिए मेरे को यहाँ रहना है। जब तक क्वार्टर मिला मैं क्वार्टर में, फिर सिविल में रही। जब हमारे आर्मी पर्सन रिटायर होकर 2016 में आए, नोटबंदी हुआ था, उस टाइम 2017 में हम घर खरीदे, तो 3 महीने तक पूरा पेपर का वेरिफिकेशन हुआ, पूरा छानबीन हुआ। उस टाइम पंचायत में था, पंचायत में क्लियर हुआ, फिर अभी जीएमसी में क्लियर हुआ। पूरा क्लियर होने के बाद मेरा लोन हुआ, LIC से मैं लोन ली। जितना रिटायर होके जो पैसा आया सब मैं घर में दे दी। उसके बाद मेरे बच्चे थोड़ा वो प्रिपेयर हुआ, क्योंकि रिटायर आदमी का पेंशन कितना मिलता, कुछ भी नहीं मिलता। हमारे बच्चे नए ज्वाइन किए, फर्स्ट बच्चे, तो वो अपनी ज़िंदगी 20 साल के लिए गिरवी रख दिया LIC को। और जैसे अभी पेमेंट आता है, दोनों बच्चे और पति दोनों के पैसे से 5 तारीख को लोन कटता। मैं खाऊं ना खाऊं वो तो दुनिया नहीं जानती। पूरा छानबीन करने के बाद हम ऑलरेडी टैक्स पे करते हैं। मेरे पति, मेरे बच्चे टैक्स पे हो गया, हाउस लोन पे करते हैं, पानी बिल पे करते हैं, बिजली बिल पे करते हैं। आपके घर पे मार्किंग हो गया है? नहीं, मेरा मार्किंग नहीं हुआ, लेकिन हमारे पूरे कॉलोनी में मार्किंग है। मार्किंग होने का हम इंतज़ार नहीं कर सकते ना। पहले बोले 10 मीटर है, फिर बोले 20 मीटर है, फिर बोले 30 मीटर है, फिर अभी बोल रहे 50 में। आगे फिर वो क्या करेंगे मुझे मालूम नहीं। डबल बेडरूम का ऑफर कुछ दिया आपको? वो ऑफर मुझे नहीं चाहिए। ऑफर तब होता मैं जब इनलीगल रहती, गलत नियम से गलत को हम ज़मीन हड़प के हम घर बनाते तो हम उसको एक्सेप्ट करते। जब हम अभी 45,000 महीने का लोन दे रही हूँ तो मैं वो ऑफर क्यों वो करूँगी? मेरा घर मेरे को चाहिए।
ठीक ना। हम आर्मी पर्सन कितना इमोशनल है मेरे पास। అంటే తను చెప్తుంది 45,000 రూపాయల వరకు నేను లోన్ కడుతున్నాను, ఇప్పుడేమో నా ఇంటిని కూల్చేస్తామంటే నా పరిస్థితి ఏంటి? నేను గతంలో ఆర్మీలో పనిచేసిన వాళ్ళకు కూడా ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, చిన్నపిల్లల్ని కూడా తీసుకుని బాధితులు ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ భవన్ దగ్గరికి వచ్చి తమ గోడు వినిపిస్తున్నారు. ఎందుకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఈ మూసీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందండి, అందుకే వచ్చాము. అంటే మా ఇల్లు బఫర్ జోన్లో ఉందని చెప్పేశారు. ఆ బఫర్ జోన్ అనేది తీసేస్తాము, 2 డేస్లో ఇల్లు ఖాళీ చేయండి అది ఇది అంటున్నారు కదా, అదంతా జరగొద్దు అని చెప్పి సార్కు చెప్దామని ఇక్కడికి వచ్చాం అంతే. ఈ హైడ్రా ఏరియాలో ఉంటారండి మీరు? మేము గంధంగూడ, సన్ సిటీ గంధంగూడలో ఉంటాం. మీకేమన్నా ఇచ్చారా ఈ డబల్ బెడ్రూమ్ ఇస్తామని? అంటే మాకేం ఇవ్వలేదు, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ అని అయితే మాకు మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం పొద్దున, అంటే ఆ వేలోనే నార్సింగ్లో స్టార్ట్ అయిపోయింది. చెప్తున్నారు కదా నష్టపోయిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తామని, అంతవరకు మేము తెచ్చుకోవద్దు అన్నట్టు వచ్చామంతే. ఈరోజు అత్తాపూర్ డివిజన్లో చూడాలంటే ఎట్లుందంటే, ఆ జగలు అమ్మినోళ్ళు సేఫ్లో ఉన్నారు, మళ్ళీ కట్టుకొని మళ్ళీ అమ్మినోళ్ళు వాళ్ళు సేఫ్లో ఉన్నారు. గరీబ్ వాళ్ళు ఒక్కొక్క రూపాయి కట్టుకొని కడుపులకి తినకుంటామని కట్టుకొని మేము చూసినాం. దగ్గరికి వాళ్ళని ఎక్కడెక్కడికనో వచ్చి ఆడ కట్టుకొని ఉన్న వాళ్ళ బాధ చూస్తే తెలుస్తుంది. ఆడికి వచ్చి దూరం నుంచి చూస్తే ఎవరికి ఏం అర్థం కాదు, దగ్గర వచ్చి చూసినాం కాబట్టి మాకు తెలుసు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ అక్కడ ఎవరైనా కనీసం చేస్తే గవర్నమెంట్ హైడ్రాని మేము ఏమీ తప్పు పడతలేదు, మా తప్పు ఏమడుతున్నామంటే జరిగేది ఏమంటారు, వచ్చి చూడండి ఫస్ట్, ప్రజలతోటి చర్చించండి ఏదన్నా ఒకటి దీనికి ఎట్లా ఆల్టర్నేట్. మూసి అంటే ఏమవుతుంది, వచ్చినప్పుడు ఏట్లా నీళ్ళు కొట్టుకుపోతున్నాయి, అప్పుడు ఇల్లులు కూడా పోతున్నాయని వీళ్ళే గత కార్పొరేషన్ ఎలక్షన్లలో ఎవ్రీ టైంలో కూడా వాళ్ళు అడుక్కున్నదే. అప్పుడే ఇళ్ళకి నీళ్ళు వస్తుంటే మా ఇళ్ళకి నీళ్ళు వస్తాయని వేసేది కూడా వీళ్ళే. సో దీనికి ఆల్టర్నేట్గా ఇంత తొందరగా ఇల్లులు కూలగొడతాము, చేస్తాము, పోతామంటే ఏ గరీబోళ్ళు అయినా సరే అసలు బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్ పేషెంట్లు అలా తట్టుకోలేకపోతారండి. నిన్న ఒక అత్తపూర్లో ఒక ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో ముగ్గురు ముసలోళ్ళు పేషెంట్లు అట్లనే పడి ఉన్నారు మొత్తం టోటల్ ఎక్కడదక్కడ. అయితే దీనికి ఏంటంటే కొంచెం టైం తీసుకోండి. ఫస్ట్ ప్రజలతో కలిసి ఒక కమిటీ వేసి ఆల్ పార్టీ మీటింగ్ అన్నా ఏదన్నా ఒకటి వేసి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారు, ఏం వేస్తారు, ఎంత టైంకి వేస్తారు, ఎప్పటిదాకా వేస్తారు. ఇప్పుడు తప్పగానే ఇప్పుడు ఏమన్నా ఎట్లా వారు వస్తుంది ఇప్పుడు కొట్టుకుపోయి. మంచి సజెషన్ అండి ఇది. మనం చూడవచ్చు, మూసీ నది అనేది మనం వికారాబాద్ అడవి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు నల్గొండ వరకు వెళ్తుంది. అయితే హైదరాబాద్ నగరంలో దాదాపుగా 55 కిలోమీటర్ల ఏరియాలో అది ప్రవహిస్తుంది. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా రాజకీయ నాయకులు తమ పేదలకు ఆ ల్యాండ్ను అమ్మేసి సొమ్ము చేసుకుని వాళ్ళని నిలువునా ముంచారని చెప్పుకోవచ్చు. అంటే ఏ కొద్దిపాటి వర్షానికైనా ఆ ఇళ్ళన్నీ మునిగిపోతుంటాయి. దీని ఎఫెక్ట్ రోడ్డు మీదకి వస్తుంది, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకుని హైడ్రాని పెట్టి ఆ హైడ్రాతో కూల్చివేతలు స్టార్ట్ చేశారు. అయితే ఈ కూల్చివేతల సందర్భంగా పబ్లిక్ ఏమంటున్నారంటే, మాకు గతంలో ఇక్కడ అనుమతులు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆ తర్వాత ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ఇచ్చారు, ఇప్పుడు వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలుస్తామంటే చాలా దారుణమైన విషయం, మేము ఎటు వెళ్ళాలి అని చాలామంది బాధితులు ఈరోజు బీఆర్ఎస్ భవన్కి తరలివచ్చారు, బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ను కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో కొంత తొందరపాటుగా వ్యవహరించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంటే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఈ మూసీ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఎలా తరలించాలి అనే అంశంపై ఒక డిబేట్ చేసి ఉండి సానుకూలంగా అందరినీ ఒప్పించిన తర్వాతే ఈ కూల్చివేతలకు పాల్పడి ఉంటే ఒక కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉండేది. ఇంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు, చాలామంది భయపడుతున్నారు. కూకట్పల్లిలో కూడా మనం చూసాం, ఈరోజు ఒక మనిషి చనిపోయాడు. అంటే హైడ్రాకు సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ అంటే ఒక విధమైన భయానక వాతావరణం అయితే ఈ హైడ్రా మూలంగా క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. దాని ఎఫెక్ట్ మధ్యతరగతి పేద ప్రజలపై తీవ్రంగా కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి తమ గోడు అన్నట్టు ఎవరికి తెలియక వాళ్ళు సతమతం అవుతూ అంటే మళ్ళా లీడర్లనే ఆశ్రయించడం మనకి ఇక్కడ కనిపిస్తుంది.